ఈ బహుజన సమాజ్ పార్టీని మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించారా? లేకపోతే మీకే మీరు ఎంపిక చేసుకున్నారా? నేను ఇందాక మీకు చెప్పింది ఏదైతే అనలైజ్ చేశానో డిడక్టివ్ ప్రాసెస్లో నేను ఎక్కడున్నాను అని చెప్పి నా గురించి నేను ఆలోచించుకున్నాను. టు వేర్ ఐ బిలాంగ్ టు వేర్ ఐ బిలాంగ్. అందులో నేను దేనికి చెందుతుంటాను? టీడీపీకి నేను చెందగలనా? టీడీపీలో నా స్థానం ఏంటి? టీడీపీలో నేను అనుకున్న ఆశయాలు సిద్ధిస్తాయా? సాధ్యమవుతుందా? వైసీపీలో సాధ్యమవుతుందా? బీజేపీలో సాధ్యమవుతుందా? కాంగ్రెస్లో సాధ్యమవుతుందా? ఇది చూస్తే నాకు ఎక్కడ కూడా సరైన ఆన్సర్లు దొరకలే. వాళ్ళకి నాబోటివాడు ఏం అవసరం లే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గెలుపు గుర్రాలు కావాలి. వాళ్ళకి ఆ అసెంబ్లీ స్థానంలో గెలవాలి. ఆ పార్టీ నాయకుడు సీఎం కావాలి. తను సీఎం అవటం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఆ ప్రాసెస్లో నేను వాళ్ళకి పనికిరాను కాబట్టి, నా అవసరం లేదు కాబట్టి, నేను అనుకున్నది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఫిలాసఫీతో పనిచేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఫిలాసఫీని ప్రజల్లోకి తీసుకెళ్ళి నా మిషన్ ఆఫ్ మై లైఫ్, పర్పస్ ఆఫ్ మై లైఫ్ నెక్స్ట్ 10 years దీని మీద తీవ్రంగానే నేను ప్రయత్నిస్తా. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి పనిచేస్తాను. ఆ దృష్టితోనే నేనుగా నేను చేశాను, ఆలోచించినప్పుడు మీకేముంది, ఒకవైపు ఒక పని చేయాలంటే దారులు దొరుకుతాయి. అదే మార్గంలో నేను వెళ్ళా. ఆయన రామ్జీ గౌతమ్జీ గారిని మాట్లాడాను, ఎంపీ గారితో. ఫిబ్రవరి 9 నాడు మాయావతి గారిని కలిశాను. మాయావతి గారిని కలిసినప్పుడు ఆమె చాలా ఆనందపడ్డారు. ఒక డీజీ ర్యాంక్లో ఉన్న బీసీ ఆఫీసర్ పార్టీలో చేరటం చాలా మంచిది. వాలంటీర్గా వెళ్ళారు కదా మీకే మీరు వాలంటీరీగా వచ్చారు మీరు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతేకాకుండా కాంశీరామ్ గారు కూడా చెప్పింది ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే దృష్టితో ఆయన పనిచేశారు. మీరు బీసీగా వచ్చారు, మీరు బాగా పనిచేయండి, మీ పార్టీలో సముచితమైనటువంటి గౌరవం ఇస్తాం అని చెప్పారు. నేనేం చెప్పానంటే ఐ విల్ వర్క్ లైక్ ఏ వర్కర్, ఐ వర్క్ ఫర్ దిస్ కాజ్, దట్స్ వాట్ ఐ టోల్డ్ బెంజీ మాయావతిజీ. ఆ రకంగా నేను దీనిలోకి వచ్చాను. అది ఫిబ్రవరి 9 నాడు వచ్చాను. ఫిబ్రవరి 22 నాడు విజయవాడలో చేరాను. తర్వాత మీరు చేరారు. ప్రవీణ్ కుమార్ గారు బయటకు వచ్చేసారు. ఆయన నిన్నదాకా బీఎస్పీకి తెలంగాణలో ఒక ఐడెంటిటీ లాగా, ఒక పెద్ద ఐడెంటిటీ లాగా ఉన్నారు. ఆయన ఓటు షేరింగ్ కూడా దాదాపు 4 ఓట్లు కూడా మంచి ఓట్లు సంపాదించుకున్నారు. ఇటీవలే ఈ కొన్ని రోజులు ఉంది ఆయన చేరారు కదా. ఇది ఏపీ మీద పడదంటారా ముద్ర, ఆయన పార్టీ మారటం? ఏపీలో కూడా ఎక్కడ పరిస్థితులు అక్కడవే కదా. ఒక ఆలోచన వస్తుంది, రాకుండా ఉండదు. సో మనం దాన్ని పనిచేయటం ద్వారానే ప్రజలకి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో నాబోటి వాడు కంటిన్యూ అవ్వాలి, పనిచేస్తూ పోవాలి. ఖచ్చితంగా నేను చేస్తాను అనే నమ్మకాన్ని ప్రజల్లో నేను కలిగించాలి. అది నా బాధ్యత, నేను చేస్తాను. దాని ద్వారా ప్రజలకి ఉత్తరోత్తర తెలుస్తుంది. రేపు ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు? ఈ ఎన్నికల్లో లేదు. వచ్చినట్టు మీది 2వ నెల, జాయిన్ అయ్యి 2వ నెలలోనే నేను ఎన్నికల కోసం వచ్చినట్టు ఉండకూడదని చెప్పి నేను పోటీ చేయట్లేదు. పార్టీ మీద అవగాహన జరగాలి, క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయాలి, అసలు పార్టీని నేను అర్థం చేసుకోవాలి, పార్టీ నన్ను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అవటానికి టైం పడుతుంది కాబట్టి వెంటనే ఈ కథన రంగంలోకి దిగటం కరెక్ట్ కాదని నాకు అనిపించి నేను పోటీ చేయాలని నేను అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా. వీటన్నిటిలో కూడా బీఎస్పీ అభ్యర్థులు నిలబెడతారా? అన్నిట్లో నిలబెడతాం. ఇప్పటివరకు ఎంతమందిని ఏ ప్రాంతాల్లో ఎంపిక చేశారు? దాదాపుగా 100కు పైగా అభ్యర్థులను ప్రకటించాం. ఇంకా చేస్తాం. నెక్స్ట్ 1 మీరు తిరుపతి, రాయలసీమ విజిట్ చేశారు, అక్కడ ప్రస్తుతం మాట్లాడారు. అలాగే ఉత్తరాంధ్ర విజిట్ చేశారు, అక్కడ మాట్లాడారు. రాయలసీమలో ఉత్తరాంధ్ర రాజకీయ వాతావరణంలో మీరు అనుకున్న బీసీలకు కానీ రాజకీయ పరంగా కానీ 2 రకాలుగా మీరు గమనించింది ఏంటి, మీరు చెప్పాలనుకుంది ఏంటి? రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి మనకి, పాత జిల్లాలు 4. అలానే నెల్లూరు జిల్లా కలుపుకుంటే 5 జిల్లాల్లో మనకి 9 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే 63 ఎమ్మెల్యేలు, 63 మంది ఉంటారు. ఈ సిట్టింగ్ అసెంబ్లీ కనుక మనం చూస్తే మీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. బహుజన్ సమాజ్ పార్టీ దృష్ట్యా మనం చూస్తే కనుక అక్కడ ఒక ఎరుకల, యానాది, చెంచు, అట్లానే సుగాలీలు ఉన్నారు, కానీ ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించే ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. అలానే బ్రాహ్మిన్స్, అక్కడ అంత టీటీడీ మన టెంపుల్ అంత గొప్పగా పూజలు అందుకున్నది, సేవ చేసేటువంటి బ్రాహ్మిన్స్ సామాజిక వర్గానికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. వైశ్య సామాజిక వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. సరే, యాదవులు, గౌడ్లు, రెడ్లు ఎంతమంది ఉంటారు? రెడ్ల కన్నా ఎక్కువే ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ
వాళ్ళు ఉన్నది ఒక్కొక్క ఎమ్మెల్యేనే. అదే రెడ్లు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో కులపరంగా చూస్తే చాలా ఇంబ్యాలెన్స్ తరతరాలుగా సాగుతూ ఉంది అక్కడ. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ బహుజన వర్గాలకు చెందిన వాళ్ళకి, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లిమ్స్కి కానీ సరైన విధంగా క్యాండిడేట్స్ని, ఒక నాయకత్వాన్ని వాళ్ళు డెవలప్ చేయలేరు. గెలుపు గుర్రాల వైపే చూశారు. అందుకే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక రెడ్డి మీద రెడ్డిని, ఒక కమ్మ నాయకుడి మీద కమ్మని పోటీ చేయిస్తారు. సో ఇద్దరిలో ఒకళ్ళు గెలుస్తారు. అంటే అధికారం ఎప్పుడు కులం చేతిలో ఉంటుంది. మనకి కనపడేది బయట పార్టీ మారుతున్నట్టు కనపడుతుంది, కానీ అధికారం అంతా కులం చేతిలోనే ఉంటుంది. ఆ కులం వాళ్ళే అక్కడ అధికారాల్ని వాళ్ళ యొక్క శాసిస్తారు. సో మిగిలిన వాళ్ళకి ఏ రకమైనటువంటి అస్తిత్వం లేదు. ఇది రాజకీయ అనాథలుగా బీసీలు తయారయ్యారు. 5-6 మంది ఎమ్మెల్యేలు తప్పిస్తే అంతకన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు లేదు. సగానికి సగం మంది బీసీలు ఉన్న రాయలసీమలో 30-35 సీట్లు బీసీలు ఉండాల్సిన చోట 5-6 ఉన్నారు. అంటే ఈ 30-35 సీట్లు గంపగొత్తగా రెడ్లే కైవసం చేసుకున్నారు. సో ఈ పరిస్థితి మారితే కానీ సరైన ప్రజాస్వామ్యం అక్కడ రాయలసీమలో నెలకొల్లదు. రాష్ట్రంలో కూడా నెలకొల్లదు. రాయలసీమలో మీరు సీట్లు కేటాయింపు ఎలా చేస్తారు? మేము స్థానికులకే ఇస్తున్నాం, వివిధ వర్గాల వాళ్ళకి ఇస్తున్నాం. దామాషా పద్ధతిలోనే పోతున్నాం. మాకు అడిగిన వాళ్ళకి సూటబుల్ క్యాండిడేట్స్, ఈవెన్ ఎస్సీ అభ్యర్థులను కూడా జనరల్ సీట్లో నిలుపుతున్నాం మేము. ఉత్తరాంధ్రలో కూడా మీరు తిరిగారు, ఉత్తరాంధ్ర కూడా మీరు అడ్రస్ చేశారు కదా. రాయలసీమ పరిస్థితులు వేరు, ఉత్తరాంధ్ర పరిస్థితులు వేరు, ఆపోజిట్గా ఉంటాయి కదా. ఉత్తరాంధ్రలో మీ దృష్టికి వచ్చినవి ఏంటి? ఉత్తరాంధ్ర మీరు ఎలా చూస్తున్నారు? ఉత్తరాంధ్ర అంటే మరీ అన్యాయం జరుగుతుంది ఆ ప్రాంతంలో. ఇక్కడేమో డామినేట్ చేస్తుంది రాయలసీమలో ఒక రెడ్డి సామాజిక వర్గం. వేరే వాళ్ళకి బతికే అవకాశాలు లేవు అక్కడ. ఇక్కడ వచ్చేటప్పటికి లోకల్ వాడు బతికే పరిస్థితే లేదు ఉత్తరాంధ్రలో లోకల్ వాళ్ళ పెత్తనం లేదు. లోకల్ వాళ్ళు ఒక 2-3 కుటుంబాలు ఉన్నాయి లోకల్ నాయకుల్లో. ఆ 2-3 కుటుంబాల్లో వాళ్ళే మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతారు. కుటుంబానికి సంబంధించిన వాళ్ళే అవుతారు. అన్నదమ్ములు, భార్య, తర్వాత తమ్ముడు, ఇట్లా రకరకాలుగా అవుతారు. అయితే వీళ్ళు కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారంటే లేదు. రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో చలాయించిన వాళ్ళు కూడా ఒక జిల్లా స్థాయి నాయకులుగా ఈ 2-3 కుటుంబాల వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వీళ్ళు తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు రాష్ట్ర స్థాయి పార్టీల చెప్పు చేతల్లో పనిచేస్తున్నారు. అందుకనే రాష్ట్ర స్థాయి పార్టీ కూడా ఏం చేస్తుందంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని రాజకీయ వలస ప్రాంతంగా డీల్ చేస్తుంది.